అందరూ అంటుంటారు కదా, భగవద్గీత భగవద్గీత అని. ఇంతకీ భగవద్గీత అంటే ఏమిటి? మానవాళిని సంసారపు అజ్ఞానం నుండి ఉద్ధరించడమే భగవద్గీత ముఖ్య ఉద్దేశం. ప్రతి మానవుడు అనేక రకాలుగా కష్టాలలో ఉన్నాడు. అర్జునుడు కూడా కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేయవలసిన కష్టంలో చిక్కుకున్నాడు. కానీ అతడు శ్రీకృష్ణుడికి శరణాగతులయ్యాడు. కేవలము అర్జునుడు మాత్రమే కాదు, ఈ సంసార కారణంగా మనలో ప్రతి ఒక్కరము చింతాపూర్ణులమై ఉన్నాము. మన అస్తిత్వమే అసత్తు వాతావరణంలో ఉన్నది. నిజానికి మనము అసత్తుచే బెదిరించబడడానికి లేము. తామెందుకు దుఃఖాలకు గురవుతున్నామని, లేదా తామెక్కడి నుంచి వచ్చామని, మనం తరణించిన తర్వాత ఎక్కడికి వెళతామని ప్రశ్నించడము మొదలుపెట్టిన వారే భగవద్గీత అవగాహనకు తగిన విద్యార్థులు. శ్రద్ధావంతుడైన విద్యార్థి దేవుని పట్ల గౌరవము కూడా కలిగి ఉండాలి. అటువంటి విద్యార్థే అర్జునుడు. కానీ భగవంతుడు జీవులపై, ముఖ్యంగా మానవులపై పరమ దయాళువై ఉన్నాడు. అందుకే అతడు తన మిత్రుడైన అర్జునుడిని శిష్యునిగా చేసుకొని భగవద్గీతను ఉపదేశించాడు.